అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం అలంకరించిన తరువాత అమెరికా తన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి నూతన సుంకాల విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటికే అమెరికా సమైక్య అప్పు $36 ట్రిలియన్ దాటిపోయి దాని అప్పు జీడీపీ నిష్పత్తి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఏప్రిల్ 2న విముక్తి దినం పేరిట నూతన సుంకాల విధానాన్ని ట్రంప్ ప్రవేశపెట్టారు. అమెరికా దిగుమతులపై 10% నుండి 50% సుంకాన్ని 57 దేశాలకు పెంచారు. కెనడా, మెక్సికో లాంటి తమ మిత్ర దేశాలకి కూడా 25% సుంకం విధించారు. చైనాపై గరిష్టంగా 145% సుంకం ప్రకటించారు. ట్రంప్ దూకుడు ప్రకటనలతో వాణిజ్యం పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ చర్యలు దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి, సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి, ఆర్థిక మార్కెట్లను కుదిపేశాయి, ట్రిలియన్ల విలువైన వస్తువులు తుడిచిపెట్టుకుని పోయాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుండి అమలులోకి రావాల్సి ఉండగా ఇండియా నుంచే కాకుండా అన్ని దేశాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల పాటు ఎగుమతులు దిగుమతులు నిలిపేశారు. 10% బేస్ లైన్ సుంకం మాత్రం అమల్లో ఉంచారు. ఇలా అమెరికా అధ్యక్షుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలంలోకి నెట్టేసి 47 రోజులైంది. చైనా నుండి వచ్చే ఉత్పత్తుల పరస్పర సుంకాలు 20% నుండి 104% దిగుమతి సుంకాల్ని ఎదుర్కొన్నది. వియత్నాం 46%, తైవాన్ 32%, ఇండియా 26%, దక్షిణ కొరియా 25%, జపాన్ 24% సుంకాలను ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్ వంటి దేశాలు 10% బేస్ లైన్ సుంకాలను ఎదుర్కొన్నాయి. కొద్ది కాలమే అయినా లేవలేకుండా పడిపోయాయి. జూలైలో ముగింపు కాబోయే 90 రోజుల గడువు అనంతరం జరగబోయే విధ్వంసాన్ని ఎలా ఎదుర్కోవాలో లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ వారం ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ వాణిజ్యం స్తబ్దతగా చేరుకుంటుందని హెచ్చరించింది. ఆపెక్ ప్రకారం ఎగుమతి వృద్ధి 5.7% నుండి ఈ సంవత్సరం కేవలం 0.4%కి పడిపోయింది. దిగుమతులు దాదాపు స్థిరంగా ఉన్న డిమాండ్ పడిపోయింది. పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడం వలన డిమాండ్ బలహీనపడడానికి కారణమవుతోంది. ఇది ఉద్యోగాలపై, జీడీపీపై ప్రభావం చూపింది. 2025లో ప్రాంతీయ అభివృద్ధికి ఆపెక్ అంచనా 3.3% నుండి 2.6%కి పడిపోయింది. ఈ అస్థిరత పెద్ద చిన్న వ్యాపారాలను రెండింటినీ కూడా దెబ్బతీసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన వాల్మార్ట్ సుంకాల ఖర్చుల మూలంగా ధరలను పెంచవలసి వస్తుందని ప్రకటించగా ట్రంప్ ఆన్లైన్లో వాల్మార్ట్, చైనా లాంటివి సుంకాలను వారే భరించాలి, విలువైన కస్టమర్ల నుండి ఏమీ వసూలు చేయకూడదు అని తీవ్రంగా విమర్శించారు. సుంకాల ప్రకటనల ప్రారంభంలో ఎస్ఆర్పి గ్లోబల్ మార్కెట్ 15% క్షీణించింది. బిఎస్ఈ, సెన్సెక్స్ ఎదురుగాలులు ఎదుర్కొంది. నిక్కీ ఇండెక్స్, జపాన్ నిక్కీ ఇండెక్స్ గణనీయమైన క్షీణతను చూసింది. 2.5% తగ్గుదలను సూచిస్తోంది. ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థలపై వాటి సంభావన ప్రభావాన్ని సూచిస్తోంది. గ్లోబల్ సర్వే ప్రకారం 2025 అమెరికా కొత్త వాణిజ్య యుద్ధం ప్రపంచ ఎగుమతిదారులు తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. జర్మనీ, ఇటలీ, చైనా సంస్థలు ఖర్చు తగ్గింపు, వైవిధ్యీకరణపై దృష్టి సారించే వ్యూహాలు రూపొందించాలి అనుకుంటున్నాయి. అమెరికా సంస్థలు లాటిన్ అమెరికా, వెస్ట్ యూరోప్ దేశాల వైపు మొగ్గు చూపిస్తుండగా చైనా కంపెనీలు ఆసియా పసిఫిక్ పై దృష్టి పెడుతున్నాయి. చాలా సంస్థలు ధరలను పెంచుతున్నాయి. చెల్లింపుల జాప్యాలు పెరిగిపోతున్నాయి. సరఫరాదారులకు సుంకాల ఖర్చులు భరించేలా చేస్తున్నాయి. నష్ట భయాలు కొనసాగిపోతున్నాయి. అమెరికాలో కార్మికుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు. కాంట్రాక్టర్లు కనీస వేతనాలు తగ్గించారు. ఉద్యోగులకు తక్కువ రక్షణలు, నియామకాల్లో ఎక్కువ అస్థిరలు ఉన్నాయి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార విశ్వాసాలు మరింత బలహీనపడ్డాయి. భారతదేశం 0 సుంకాలతో అమెరికన్ వస్తువులను దిగుమతి చేసుకుంటుందని తమకు తెలిపిందని ట్రంప్ ప్రకటించగా అలాంటిదేమీ అనుకోలేదని, ఇంకా పరస్పర చర్చలు జరగవలసి ఉందని, 90 రోజుల విరామంలోపు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ భారత సరుకుల ఉత్పత్తిదారుల్లో సుంకాలు లేకుండా దిగుమతి అయ్యే వస్తువులు భారత తయారీ వస్తువుల కన్నా చౌకగా వస్తే తమ పరిస్థితి ఏమిటి అని ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రకటనల తరువాత సెన్సెక్స్ క్రష్ కావడం ఉత్పత్తిదారుల్లో భయాలను పెంచుతోంది.
ఆభరణాలు, ఎలక్ట్రికల్, విద్యుత్ పరికరాలు, ఔషధాలు, ఖనిజ సంపద, ఇంజనీరింగ్ వస్తువులు, రెడీమేడ్ దుస్తులు, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, వైద్య పరికరాలు, బియ్యం, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు లాంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. భారతదేశం దిగుమతి చేసుకునే ఉత్పత్తులకు ఎక్కువగా సుంకాలు వసూలు చేస్తుందని ట్రంప్ బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకే ముందుగా జీరో సుంకం అడుగుతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశం రక్షణవాదం యొక్క సుదీర్ఘ సాంప్రదాయాన్ని కలిగి ఉంది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గృహ కార్మికులకు రక్షించటం, ఉద్యోగాలు సృష్టించటం లక్ష్యంగా దేశాన్ని ఆర్థిక స్వావలంబన దిశగా నిర్దేశించారు. కొన్ని వస్తువులను దిగుమతికి అనుమతించలేదు. దేశ ఉత్పత్తుల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వాటికి తగిన సుంకాలు విధించారు. చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, నూనెలు, ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, స్వేదన ఉత్పత్తులు, నాణేలు, విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు. ఇక 2024లో అమెరికా భారతదేశానికి అతి పెద్ద భాగస్వామి. ద్వైపాక్షిక వాణిజ్యం $131.84 బిలియన్. దీని ఫలితంగా భారతదేశానికి $41.18 బిలియన్ వాణిజ్య మిగులు లభించింది. వరుసగా 4వ సంవత్సరం కూడా అమెరికా భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అన్ని దిగుమతులపై బేస్ లైన్ 10% సుంకం పెద్ద వాణిజ్య మిగులు ఉన్న దేశాలకు గణనీయంగా ఎక్కువ రేట్లలో భారతదేశం ఇప్పుడున్న ఉత్పత్తులపై 49% వరకు సుంకాలను ఎదుర్కొంటుంది. వాషింగ్టన్ తాజా చర్యలలో రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, వ్యవసాయం వంటి కీలకమైన భారతీయ పరిశ్రమలకు అంతరాయం కలిగించవచ్చు. అమెరికా ఈ 47 రోజుల్లో తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, పన్నులు వేటికి పెంచవచ్చు, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 70 ఏళ్లు ఎలా పెంచాలి, 10% అమ్మకం పన్నులు పెంచాలా అనే దానిపై తన మునకలైపోతుంది. ఈ 90 రోజుల సుంకాల అమలు విరామం తరువాత జులైలో ప్రకటించే సుంకాలు ఎలా ఉండబోతున్నాయని ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి.